హాయ్ ఫ్రెండ్స్, ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఇవాళ ఉదయం ప్రశాంతంగా వరండాలో కూర్చొని కుండీలో ఉన్న మొక్కలతో మాట్లాడుతుంటే గణేష్ చందా అంటూ పిల్ల గ్యాంగ్ వచ్చారు. ఒక్కసారిగా చిన్నప్పటి జ్ఞాపకాల్లోకి వెళ్ళాను. పండక్కి ముందు మా సార్ పిలిచి బంకమట్టి, గురిగింజలు పత్రికలకు పంపించి బొమ్మలు అచ్చు వేయించి స్కూల్లో ఉన్న అందరికీ సరిపడినన్ని బొమ్మలు చేసేవాళ్ళం. గురిగింజల కోసం తిరగడం భలే ఉండేది. అంత ఈజీగా దొరికేవి కాదు. దేవుడు అంటే ఏంటో తెలియని ఆ వయసులో అన్ని పండుగల కంటే ఎక్కువగా ఇష్టపడే సంబరం వినాయక చవితి, ఆ తర్వాత దీపావళి. ఊళ్ళో ఎన్ని బొమ్మలు ఉంటే అంత సంబరం. అన్ని నిమజ్జనాలు సెలబ్రేట్ చేసుకోవచ్చు. అన్ని బొమ్మల దగ్గర ప్రసాదాలు పోటీపడి ప్రసాదం రకరకాలు ఇచ్చేవాళ్ళు. బత్తాయిలు, రవ్వ లడ్డులు నాకు ఇంకా గుర్తున్నాయి. ఈవెంట్ ఆర్గనైజేషన్ అంటే ఏంటో తెలియదు. బలంగా సంకల్పం మాత్రమే ఉంది. మా పిల్ల గ్యాంగే నా బలం. నేను ఏం చెప్తే అది. చెరులోకి వెళ్ళి బంకమట్టి తెచ్చాం అనుకున్న వెంటనే. బొమ్మ చేయడం రాదు. ఒక అబ్బాయి చేస్తాడు. అడిగాం, సరిగ్గా చేయలేదు. మళ్ళీ మాకు నచ్చినట్టు చేశాం ఎలాగోలా. ఫ్రెండ్ వాళ్ళ రేకుల షెడ్లో చిన్న గుడిలాగా చేసి పెట్టుకున్నాం. పూజ రాదు, మంత్రాలు రావు. ఓ బజ్జ గణపయ్య నీ బంటూ నేనయ్యా పద్యం ఒక్కటే వచ్చు. పంతులు దగ్గరికి వెళ్ళి మంత్రాలు రాసివ్వండి అని మా పిల్ల మొహాలను చూసి ముచ్చటేసినట్టుంది. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం దగ్గర నుంచి రాసిచ్చారు. అవి బట్టి కొట్టి రోజు మా పిల్ల గ్యాంగ్తో కలిసి పూజ, ఆ వంకతో ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కో వెరైటీ ప్రసాదం చేపించేవాళ్ళం. నిమజ్జనం సెలబ్రేషన్కి డబ్బులు కావాలి. చందా కోసం ఇప్పుడొచ్చిన వాళ్ళలాగే తిరిగారు. అప్పట్లో 1100, 1700 అలా వచ్చినట్టు ఉన్నాయి. వాటితో రంగులు, ఆకాశ సువ్వలు మిగిలినవన్నీ తెచ్చుకొని ఊరంతా ఊరేగించి నిమజ్జనం మాకు తగ్గట్టుగా మా ఆనందానికి హద్దులు లేకుండా సెలబ్రేట్ చేసుకున్నాం. ఇదంతా మా పిల్ల మనసుల్లో ఉన్న సంకల్పం. గణపయ్య బ్లెస్సింగ్స్. మన కార్యానికి సహకరించిన మనుషులు, సహాయానికి ఒక్కొక్కరు వాళ్ళ వంతు వాళ్ళకు తగ్గట్టు సపోర్ట్ చేయడం మా ప్లానింగ్లో లేదు. ఎలా చేయాలో ప్లానింగ్ లేదు. ఏం ఆటంకాలు వస్తాయో తెలియదు. చందా సరిగ్గా ఇవ్వలేదు మొదట్లో. మా పిల్ల మొహాల్ని చూసి అసలు ఇచ్చేవాళ్ళు కాదు. అప్పటి నుండి ఇప్పటిదాకా ఏదన్నా చేయాలంటే జస్ట్ డూ ఇట్. మంచికి సహకరించే మనుషులు యాడ్ అవుతూ ఉంటారు దారిలో. అనుకున్నది అయినా అవ్వకున్నా ఆ ప్రాసెస్ని ఎంజాయ్ చేయడం. ఈవెంట్ ఆర్గనైజేషన్ గణపయ్యతో మొదలైంది. పిల్లలు గణేష్ చందా అని వస్తే ప్లీజ్ డూ సపోర్ట్ దెమ్ అండ్ గివ్ దెమ్ ది పాజిటివ్ హోప్. దే విల్ నో అండ్ లెర్న్ సంథింగ్ ఫ్రమ్ దట్ ఈవెంట్. ఫైనల్గా నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, మనం ఏదైనా పని స్టార్ట్ చేసినప్పుడు ఎన్నో ఆటంకాలు వస్తుంటాయి. బట్ మన సంకల్పమే మన బలం. అలా మన పని మనం చేసుకుంటూ పోతే రిజల్ట్ దానంతట అదే వస్తుంది. దానికి ఎగ్జాంపుల్ ఇప్పుడు మేము తయారు చేస్తున్న వినాయకుడి బొమ్మ. ఎందుకంటే నిజం చెప్తున్నానండి, అసలు బొమ్మ చేయాలి అని ప్లానింగ్ లేదు. పండగ జరుపుకోవాలి అనే ఉత్సాహము లేదు. కానీ ఎందుకు అనిపించిందో తెలియదు. లేదా ఆ వినాయకుడే చెప్పినట్టు అప్పటికప్పుడు ఇంట్లో ఉన్న గోధుమ పిండితో కొంచెం పసుపు కలిపి స్టార్ట్ చేశాము. విగ్రహం ఎలా చేయాలో ప్లానింగ్ కూడా లేదు. మా అన్నయ్య ఉన్నాడనే ధైర్యం తప్ప. ఒక పక్క మా అమ్మ వంటలు ప్రిపేర్ చేస్తుంది. ఫైనల్గా మా వినాయక పూజ ఇలా సింపుల్గా చేసుకున్నాం. ఒక మంచి పనికి ఆ దేవుడు ఎప్పుడూ అండగా ఉంటాడు. చేయాల్సింది మంచి మనసుతో మనం సంకల్పం.